49वां ब्रह्मोत्सव बालाजी मंदिर होल सेटलमेंट 15/3/2025 से लेकर 24/3/2025 तक होने जा रहा है। 49వ బ్రహ్మోత్సవ్ పాతగోలి బాలాజీ మందిర్ యందు జరపబడుతుంది. 15/3/2025 నుండి 24/3/2025 వరకును బ్రహ్మోత్సవం జరపబడుతుంది. గోవింద 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 భక్త మహాశైలందరూ విజ్ఞప్తి. వైకుంఠ ముఖద్వార శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ దేవస్థానం, మన పాతకోలి బాలాజీ మందిరం, కడక్పూర్, వెస్ట్ బెంగాల్. మార్చి 15వ తారీఖు నుంచి కార్యక్రమాలు ప్రారంభమై మార్చి 24వ తారీఖు వరకు స్వామివారి యొక్క నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు స్వామికి త్రివిధమోత్సవ కార్యక్రమాలు, తెల్లవారుజాము నుంచి పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు ఇవన్నీ జరుగుతూ, దాంతో పాటు 6 గంటలకి మన బాలాజీ మందిరం ప్రారంభిస్తున్నారు. అనంతరం ధ్వజారోహణ, స్వామికి హోమగుండ కార్యక్రమాలు జరుగుతూ 20వ తారీఖు లక్షవారం తెల్లవారు స్వామికి వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క రథాలు, సాయంకాలం పుష్పయాగం ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుందో అదేవిధంగా మన మందిరంలో కూడా జరుగుతుంది. అవును, 21వ తారీఖు అనగా శుక్రవారం తెల్లవారి కుంకుమర్చన కార్యక్రమాలు. ఆ రోజు సాయంకాలం స్వామికి ఆ పాదాలను కడిగిస్తే పూజ చేయిస్తారు. అవుతూ మనకు అంటే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకమైన రోజు ఏదంటే 22వ తారీఖు శనివారం. ఆ రోజు తెల్లవారుజామున 6 గంటలకు తల్లిదారు సమర్పిస్తారు. భక్తులందరూ వచ్చి ఉండని కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అవుతూ తెల్లవారు 9 గంటలకు వసంతోత్సవ కార్యక్రమం, స్వామివారికి పసుపుతో స్నానం చేయించే కార్యక్రమం. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏడాదికి ఒకసారి తిరుపావడి సేవ చేస్తారు. 250 కిలోలు చింతపండు అన్నం అనగా పులిహార అన్నాన్ని చేసి స్వామిని నివేదన చేస్తారు కొమ్మ రూపంలో. ఆ పులిహార అన్నంలో 250 కిలోల బియ్యంలో స్వామిని ఆవిర్భవిస్తారు చేసి ఆ ప్రసాదాన్ని 50 మంది భక్తులందరినీ పంచుతారు. ఆ ప్రసాదం ఒక మెతుకుగా మనం తిన్నా స్వామి బాధ్యత తీసుకుంటారంట. 7 తరాల వరకు అన్నప్రసాదం లోటు లేకుండా ఆ కుటుంబాన్ని చూసుకునే బాధ్యత తీసుకుంటారు. అంత పవిత్రమైన ప్రసాదం ఏడాదికి ఒక రోజు బ్రహ్మోత్సవాల్లో జరుగుతుంది. అవుతూ ఆ రోజు సాయంకాలం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం నేత్రపరంగా యావత్ ప్రపంచం చూసేటట్లుగా అంత ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్వామి అనుగ్రహంతో కమిటీ వారందరూ పెద్దలందరూ నిర్వహించారు. అవుతూ 23వ తారీఖు ఆదివారం తెల్లవారి పూర్ణావతి కలశాభిషేకం 7 గంటలకి మన మందిర తలావ చెరువులో తెప్పోత్సవ కార్యక్రమాలను చేస్తారు. అవుతూ 24వ తారీఖున స్వామికి అన్న సంతర్పణ కార్యక్రమం అనగా నారాయణ సేవ 10,000 మంది కన్నా పైగా వచ్చే భక్తులందరూ కూడాను ఈ మహాప్రసాదాన్ని అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడాను యావత్ భక్తులందరినీ కూడాను కమిటీ వారందరి తరపు నుండి హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. మీ అందరూ వచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పాత్రం కలగాలని, సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అష్టైశ్వర వాక్యాలతో అందరూ సుఖశాంతితో ఉండాలని మరీ కోరుకుంటూ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మరీ కోరుకుంటున్నాం. గోవింద గోవింద. పురోహితులు ఇక్కడ పైన పురోహితులు కసింకోట నుంచి వస్తున్నారు. మన రేజేటి రామాచార్యులు, ఆయన వయసు ఇప్పటికి 75 సంవత్సరాలు పైకున్న ఆయన స్వామివారికి ఇప్పటి వరకు 4,000 పైగా గుళ్ళను ఆయనే స్థాపించారు. ఆయన చేతుల మీదకి ఇవన్నీ జరిగాయి. అలాంటి పవిత్రమైన పెద్ద ఆయన వారి యొక్క బృందం సీతారామాచార్యుల వారి అబ్బాయి వాళ్ళందరూ వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కళ్యాణం రోజు ఏర్పాట్లు లేట్ చేస్తారు. కళ్యాణం రోజు ఈసారి స్వామివారి కళ్యాణం అందరూ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకూడదని భక్తులకి ముఖ్యంగా ఈసారి మైదానంలో చేస్తున్నారు. మైదానం మధ్యలో కళ్యాణ మహోత్సవం చేస్తూ ఆ కళ్యాణానికి కావాల్సిన ప్రత్యేకమైన స్టేజ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొని వచ్చి ఏర్పాటు చేసి అందరూ కూడాను ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లని చేస్తున్నారు కమిటీ. నారాయణ సభ ఎన్నో రోజు? నారాయణ సభ 24వ తారీఖు. కింద సంవత్సరం ఎంతమంది నారాయణ సభ? కింద సంవత్సరం 10,000 మంది పైకి వచ్చారు. ఈ ఏడాది కూడా 10,000 మంది పైకి వస్తారని అంచనాలకు అన్ని ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. మీ పేరు? నా పేరు రాయరెడ్డి కిషోర్, మంత్రి యొక్క సేవకుడు.
ఈ శ్రీనివాస్ రెడ్డి. మీరండి? నా పేరు శ్రీరామ్ శ్రీనివాసరావు. ధన్యవాదాలు. होता है भगवान को नदी में जो तालाब में घुमाते हैं, वैसा भी व्यवस्था हमारे मंदिर में है, जो अंत में हमारा 23 तारीख को शाम को होगा। और उसके बाद पूरे खड़गपुर के लोगों को हम लोग का आग्रह है कि जो इस पूरे कार्यक्रम सफलतापूर्वक होने के लिए एक अन्न प्रसाद वितरण का जो कार्यक्रम भी हम लोग यहाँ पर आयोजित किए हैं, आने वाले 24 मार्च को आप सभी जितने भी लोग ये वीडियो के माध्यम से सुन रहे हैं हमारी बात, सभी कोई अपने परिवार के साथ आकर भगवान का जो प्रसाद को जरूर ग्रहण करें और भगवान बालाजी का आशीर्वाद प्राप्त करें। गोविंदा गोविंदा। अच्छा, कल्याणम का दिन में कितना कपल मतलब कितना हम लोग हर साल 50 कपल का टारगेट लेते हैं, बट इस साल जो है हम लोग तय किए हैं कि जो कल्याण मंदिर के जो कल्याण मंडप में ना होकर मंदिर के जो पीछे साइड में जो बहुत बड़ा मैदान है, मैदान में एक सामूहिक कल्याण का हम लोगों ने व्यवस्था है कि जिसमें लगभग 100 कपल्स इस कल्याण में भाग लेंगे और कुछ बीपीएल्स भी है जिन जो आर्थिक रूप से पिछड़े, उनको भी हम लोग मौका देंगे इस कल्याण में भाग लेंगे। आपका शुभ नाम? मेरा नाम श्रीराव, बालाजी मंदिर से। ओके, धन्यवाद जी। आज 49वां ब्रह्मोत्सव होने जा रहा है, इसके बारे में बोलिए। पहले आपका नाम बोलिए, शुभ नाम बोलिए। मेरा नाम बी శ్రీనివాస్ రెడ్డి है जी। ఈరోజు మన కరక్పూర్లో ఉన్న పాతకోలి శ్రీ వైకుంఠ ముఖద్వార శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 49వ వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా చాలా ఆడంబరంగా ఈరోజు అనగా 15 మార్చి 2025న ఈరోజు మొదలయ్యాయి. అయితే ఈరోజు ఉదయాన్నే ముఖ్యంగా ఫస్ట్ అంటే కలశ ప్రతిష్ఠతో పాటు అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ఈరోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. అలాగే ఈరోజు నుంచి వరుసగా 4 రోజులు మన సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం జరుగుతున్నాయి. అలాగే దాంతోపాటు వివిధ రకాల వాహనాలతో స్వామివారిని ఊరేగింపుతో ప్రతిరోజు వాహన సేవలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు మొదటగా మన కరక్పూర్లో ఉన్న కొత్తకోలి ప్రాంతం నుంచి స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ की चाबी ले जाए गोविंदा। హంసవాహనంపై ఈరోజు స్వామివారు ఊరేగింపు చేస్తూ ఈరోజు మందిరంలో ప్రవేశం చేస్తాం మరికొస్తాం. దాంతోపాటు అలాగే ప్రతిరోజు వివిధ రకాల వాహనాలతో స్వామివారిని ఊరేగింపు చేస్తూ 23వ తారీఖున చివరగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని సర్వభూహాల వాహనంపై స్వామివారిని ఊరేగిస్తూ ఖరీదాలో ఉన్న మందిర కళాలో స్వామివారిని తెప్పోత్సవ కార్యక్రమం చేస్తూ ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత మరుసటి 24వ తేదీన దగ్గర 10 నుంచి 12,000 మందికి అన్నప్రసాద వితరణ అనగా నారాయణ సేవ రూపంలో ఆ రోజు భక్తులందరూ వచ్చి అన్నప్రసాదాన్ని చాలా ఆనందంగా స్వీకరించి బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి సాయంత్రం మేము 5 గంటలకి మేము అంటే ప్రొసెషన్ రూపంలో అంటే తిరుగు మహోత్సవం తీస్తాం. అది ఊర్లో తిరుగు మహోత్సవం చేస్తూ ఆ మందిర తలం ఏదైతే ఖరీదాలో ఉందో అక్కడికి మేము 7 నుంచి 7:30 ప్రాంతంలో అక్కడికి మేము చేరుకుంటాం. అక్కడ ఒకే చోట చేరుకున్నామంటే స్వామి యొక్క నిదర్శనం. చాలా ఘనంగా చాలా ఆడంబరంగా స్వామిని సేవించుకుంటూ మీ పేరేంటి? నా పేరు బి శ్రీనివాస్ రెడ్డి. ధన్యవాదాలు.